చెప్పారు. చెప్తూ బ్రహ్మహత్యానేక పాపాటముల చెందు ఆయాతములైన పాప నిబహములనన్నిటి పారద్రోకి కూడా దావానలం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. మధుపాన కిల్పిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చేయకూడదు. అట్లా మద్యపానం చేసిన కారణం చేత వచ్చేటటువంటి పాపామలున్న ఏనుగుల గుంపుల్ని తొలగతోయటానికి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. తపనీయ చౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. బంగారం దొంగిలించడం లాంటి భయంకరమైనటువంటి దొంగతనాలు చేసిన కారణం చేత వచ్చిన పాపము అన్న చీకటిని తొలగించడంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనం సూర్యబింబం లాంటిది. భగవంతుని యొక్క నామ సంకీర్తనం అంత పెద్ద పాపాన్ని కూడా తొలగిస్తుంది. అంటే పాపం తొలగించుకుని మళ్ళీ చేయమని కాదు, ఇక నేను పాపం చెయ్యను అని తీర్మానం చేసుకుని భగవన్నామ సంకీర్తనం, లేదా భగవన్నామ సంకీర్తనం చెయ్యగా అటువంటి బుద్ధి అనుకూలిస్తుంది. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గీచి కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మీదేవి మీద ఆయన ఎన్ని మాటలు చెయ్యి వేస్తే అన్ని మాటలు ఆవిడ పరవశించిపోతుంది. తప్ప స్వామి ఇవాళ నా మీద చెయ్యి వేశారని అంత గొప్ప చెయ్యి తప్ప ఆవిడ మళ్ళీ చెయ్యి వేయడానికి శంకిస్తుంది. ఆయన మీద చెయ్యి వేయడమే అని ఆయన చెయ్యి వేసినప్పుడల్లా అంత ఆనందపడిపోతుంది. నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట. కోటాను కోట్ల ప్రాణులకి పెట్టడమే తప్ప చెయ్యి చాపి అడగడం తెలియనటువంటి నారాయణుడు చెయ్యి చాపి నన్ను 3 అడుగులు ఇవ్వడం అడగడం, ఆ పైన కరంబుంటమే ఇచ్చేవాడిగా నేనుండడం. చరిత్ర తిరగరాస్తున్నాను కదా గురువుగారు, ఎంత అదృష్టం. కాబట్టి నేను ఇచ్చేస్తాను. కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే. ఈ శరీరం మాత్రం ఉంటుందా గురువుగారు? శరీరమే లేనప్పుడు రాజ్యం ఉంటుందా? పోతే పోనివ్వండి, ఇచ్చేస్తాను. సునృతంబు కాని నుడువదు నా జివ్వ బొంకజాల నాకు బొంకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను అబద్ధం ఆడను కాబట్టి ఇచ్చేస్తాను. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాగిరే భూమిపై పేరైనను కలదే సెమి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఎంతమంది రాజులు ఈ భూమి మీదకి వచ్చారు, పరిపాలన చేశారు, ఈ రాజ్యం అంతా నాది 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 అన్నారు. ఏరి వాళ్ళందరూ భూమి అలాగే ఉంది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇన్ని కోట్ల మంది రాజులు వచ్చారు, ఎంతమంది పేర్లు గుర్తున్నాయి? ఇది నాదన్నవాడి పేరు గుర్తులేదు, దానం చేసిన వాడి పేర్లు శివచక్రవర్తి లాంటి వాడివి గుర్తున్నాయి. కాబట్టి దానం చేసేస్తాను గురువుగారు అన్నాడు.